అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఒక అసిస్టెంటే వచ్చారు, ఇంకొక అసిస్టెంట్ రాలా. ఎలా మేనేజ్ చేస్తా అంటే నేను ఒక్కదాన్ని మేనేజ్ చేస్తా అంట, సూపర్ మ్యాన్ లాగా. బర్న్ అయితే నాది చూపిస్తా. పోర్టల్ అసలు ఒకసారి ఈ కిట్ క్లీన్ చేయాలనిపిస్తుంది నాకు, బికాజ్ మోస్ట్ ఆఫ్ దిస్ స్టఫ్ ఐ డోంట్ యూజ్ అట్ ఆల్. సో ఆ డ్రెస్ అయితే చేంజ్ అయింది. ఫస్ట్ టైం నేను ఒక గోల్డెన్ టైగర్ని చూసాను. గోల్డెన్ అంటే ఫుల్ బాడీ మొత్తం గోల్డ్ కలర్. ఇవాళ పొద్దు నుంచి రాకేష్ నాతో మాట్లాడట్లేదు. ఏదంటే నేను చెప్పాను లైవ్ డెమో చూపిస్తున్నా. యూ కాంట్ యూస్ దిస్ నౌ. I like this and సో ఒక పర్ఫార్మెన్స్ వెనక అంతమంది కష్టాలు ఉంటాయి. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అట్ ఆల్. Hi everyone and welcome back to my channel Sada's Green Life. I really hope you all are safe, healthy and happy. Once again back on the sets of BB Jodi season 2. One more schedule. ఈ స్కెడ్యూల్లో మేము ప్రాప్ రౌండ్ అండ్ డైరెక్టర్ స్పెషల్ రౌండ్ చేస్తున్నాం. అంటే ఒక డైరెక్టర్ని పిక్ చేసి వాళ్ళ ఫిల్మ్స్ నుంచి మంచి సాంగ్స్లో వాళ్ళు పర్ఫామ్ చేయబోతున్నారు. అలాగే ఇట్ ఈస్ ప్రాప్ రౌండ్ అంటే ఏదో ఒక ప్రాపర్టీతో. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అండ్ దిస్ థింగ్ థీమ్ టుడే. 2 to 4 ఎపిసోడ్స్. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఒక అసిస్టెంటే వచ్చారు, ఇంకొక అసిస్టెంట్ రాలా. ఎందుకంటే ఊరికి వెళ్ళారంట. రాకేష్ ఏమో నాకు చెప్పలా. ఎలా మేనేజ్ చేస్తా అంటే నేను ఒక్కదాన్ని మేనేజ్ చేస్తా అంట, సూపర్ మ్యాన్ లాగా. ఎలా మరి? ఇద్దరు ఉంటే సరిపోద్దు. మీ ఇద్దరికి ఒక అసిస్టెంట్ కావాలి, అలా ఉంటుంది మీ పరిస్థితి. ఇప్పుడు అతనికి మొత్తం ట్రైనింగ్ ఇచ్చాను, సామాను ఏంటి కావాలి, ఎలా తీసి పెట్టాలి అవన్నీ వాళ్ళ రాలా. ఇప్పుడు నేను చేయాలి మొత్తం అంతా. బర్న్ అయితే నాది చూపిస్తా. చాలా అంటే పోయింది అట్లీస్ట్ స్కాబ్. బట్ ఇది స్కాబ్ పోవడానికి కూడా చాలా అంటే ఒక 10-12 days వరకు అది బ్రౌన్ ఉండేది. అంటే నేను కాజీరంగా వెళ్ళాను కదా ఇక్కడ నుంచి, ఆ మొత్తం ట్రిప్ అంతా ఉండేది. తర్వాత వచ్చాక కూడా 2 days ఇది పోట్లా అసలు. ఇప్పుడైతే కొంచెం పోయింది కాబట్టి మేకప్తో కవర్ అవ్వచ్చు. అది ఇవాళ తొందరగా స్టార్ట్ చేస్తానంటున్నారు వీళ్ళు, ఏమో చూడాలి. ఇవాళ తొందరగా చేస్తే నాది ప్రాబ్లం, బికాజ్ నేనైతే కొంచెం లేటే ఇవాళ ఇవన్నీ చేసి మేకప్ స్టార్ట్ అవ్వడానికి. తప్పకుండా టైం పడుతుంది. ఒకసారి ఈ కిట్ క్లీన్ చేయాలనిపిస్తుంది నాకు, బికాజ్ మోస్ట్ ఆఫ్ దిస్ స్టఫ్ ఐ డోంట్ యూజ్ అట్ ఆల్. బట్ ఎందుకు మరి తీయ బుద్ధి కాదు, కానీ ఎప్పుడు టైం దొరికితే, విచ్ ఇస్ రేర్. ఈ పొద్దున్న నుంచి ఇవాళ ఈ సాంగ్ పాడుతున్నా. పొద్దున్న నుంచి ఆ పాటే ఉంది. రాకేష్ ఏంటి రాకేష్ ఇవన్నీ ఇప్పుడు నేను తీసేయాలి? నువ్వు చెప్పాలి కదా, వేరే అతన్ని పిలవాలి కదా. ఇవాళ నా అవుట్ఫిట్ ఇస్ బ్లూ, డార్క్ బ్లూ, రాయల్ బ్లూ ఆర్ నేవీ బ్లూ అనొచ్చు. ఇట్స్ వెరీ డార్క్, బాగుంది కానీ ఐ లైక్ ఇట్. సో ఆ డ్రెస్ అయితే చేంజ్ అయింది. సో నిన్న చెప్పాను కదా చాలా డ్రెస్సెస్ ట్రై చేసాం. సో దాంట్లో నాది ఒకటి ఉండేది అంటే వెస్టర్న్. బట్ నాకు కొంచెం డౌట్ ఏంటంటే కలర్ బాగుందా అని చెప్పి. అంటే నేను ఎక్కువ అలాంటి షేడ్స్ వాడను, ఐ డోంట్ లైక్ ఆనెస్ట్లీ. అలాగే అమ్మగారికి కూడా అస్సలు నచ్చలేదు ఆ డ్రెస్, కాబట్టి అది నేను అవాయిడ్ చేస్తున్నాను. ఇవాళ ప్రాప్ రౌండ్ కాబట్టి మరీ హెవీ వర్క్ లేకుండా కొంచెం వెళ్ళొచ్చని అనిపించింది. సో అరిని చూపించింది అక్కడ వెళ్ళి, వాళ్ళందరికీ అదే నచ్చింది. మీ తన్ని 4 డ్రెస్సెస్ సెలెక్ట్ చేసావు కదా, 4 కంటే అదే బాగుంది అంటున్నారు. సో
అంటే ఇప్పుడు అనుకున్న డ్రెస్ వేస్తే కనుక మేకప్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో కొంచెం ఆపేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను. అంటే బేసిక్ ఐబ్రోస్ అవన్నీ చేసేసా, ఇంకా దాన్ని ఇప్పుడు చేయాలి. సో ఇవన్నీ నేను దాని గురించే తీసాను అనమాట, బ్లూ షేడ్స్ లైనర్ అన్నీ వేసుకోవడానికి అనుకున్న డ్రెస్ కోసం. బట్ ఇప్పుడు అది కాదు. సో లాస్ట్ షెడ్యూల్ ఇక్కడ నుంచి డైరెక్ట్ కాజీరంగా వెళ్ళాను అనమాట. అక్కడ ఒక 4 days ఉన్నాం. బేసిక్లీ ఆ ప్లేస్ నార్త్ ఈస్ట్లో ఉంది, మన ఇండియాలో, ఆసాంలో. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను ఇంతవరకు అక్కడ వైల్డ్ లైఫ్కి వెళ్ళలేదు. సో చాలా బాగా అనిపించింది నాకు. ఫారెస్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్ అన్లైక్ ఎనీ అదర్ ఫారెస్ట్. ఆల్సో ఇట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. అది మీరు సరదాగా కూడా అక్కడ వెళ్ళాలంటే వెళ్ళి చూడొచ్చు. అంటే ఆ ప్లేస్ది ఎందుకు యునెస్కోలో దానికి అంత ఇది ఉందంటే, ఇట్ హ్యాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హ్యాబిటాట్స్. వాటర్ ల్యాండ్స్ ఉన్నాయి, గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి, సో రాకీ టెరెన్ ఉంది. సో ఇట్స్ లైక్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. మంచి వాటర్ బాడీస్ ఉన్నాయి. సో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. అండ్ ది ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెన్ సీ 1 horned rhino ఇన్ ఇండియా. అఫ్కోర్స్ దుద్వాలు కూడా ఉన్నాయి, బట్ ఎక్కువ నంబర్స్లో ఈజీగా చూడాలంటే కాజీరంగా ఇస్ ది ఓన్లీ ప్లేస్ ఇన్ ఇండియా. అండ్ చాలా హార్న్డ్ రైనోస్ చూసాము. కన్జర్వేషన్ ఎఫర్ట్స్ వల్ల వాళ్ళ నంబర్ ఇప్పుడు ప్రిజర్వ్ అయిందనమాట. అదర్వైజ్ దే వర్ ఆల్మోస్ట్ గోయింగ్ టు గెట్ ఎక్స్టింక్ట్ బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ పోచింగ్ అండ్ ఆల్ దాట్. సో ఇప్పుడు చాలా బాగా వర్క్ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ, గవర్నమెంట్స్ అన్ని కలిసి. నౌ ఇఫ్ యూ సీ ద నంబర్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ అండ్ వీఆర్ సో ప్రౌడ్ దట్ ఇండియాలో ఉన్న ఒక యానిమల్ అంటే ఆ స్టేట్కి రీప్రజెంట్ చేస్తుంది. సో తప్పకుండా మీరు విజిట్ చేయండి ఎప్పుడైనా సరే. ద బెస్ట్ థింగ్ అబౌట్ ది ఎంటైర్ ట్రిప్ వాజ్ బికాస్ టైగర్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎన్నో టైగర్స్ చూసాను. ఐ హావ్ సీన్ ఓవర్ 200 tigers ఇన్ ద లాస్ట్ 3 years. బట్ ఫస్ట్ టైం నేను ఒక గోల్డెన్ టైగర్ని చూశాను. గోల్డెన్ అంటే ఫుల్ బాడీ మొత్తం గోల్డ్ కలర్, లైట్ గోల్డ్ లాగా ఉంది. అంటే ఎలా చెప్పాలి మీకు, ఇక్కడ లేదు నా దగ్గర, కలరే లేదు అది చూపించడానికి. ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ సో క్యూట్. అంటే ఒక టెడీ బేర్ లాగా కనిపించింది ఆ ఫేస్ అండ్ ఎవ్రీథింగ్. ఫేస్ అయితే మొత్తం వైటే ఉండేది. సో చాలా అన్యూజువల్ ఎక్స్పీరియన్స్. ఇంతవరకు చూసిన టైగర్స్ కంటే చాలా కొత్తగా ఒక టైగర్ చూసినట్టు అనిపించింది. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. వెళ్ళిన గ్రూప్ కూడా చాలా మంచి గ్రూప్ ఈసారి. సో మంచి టైం స్పెండ్ చేసాము. యా ఇప్పుడు మళ్ళీ ఈ షెడ్యూల్ తర్వాత ఎక్కడ లేదు, ముంబై వెళ్తున్నా. చాలా పని ఉంది ముంబైలో. తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే ముందు ఎక్కడో వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ, ఇంకా ప్లాన్ అయితే చేయలేం, బట్ ఐ మే డూ దాట్. ఇదే బెటర్ అనిపిస్తుంది నేను పెట్టేది. మ్యాచ్ అయిపోతుంది. #SS ఉంది, SSS లేదు. సో నేను శ్రీదేవి, నాట్ శేఖర్ మాస్టర్స్. సింగిల్ ఎస్ ఎందుకు SS కూడా కదా, కానీ SS పెడితే కొంచెం సస్పెన్స్ ఉంటుంది. ఎవరిని ఎలిమినేట్ చేసేది అలా అవుతుంది. SSS కాదు, సదా సయ్యద్ అనమాట. నిన్న వచ్చినప్పుడు తనకి ఎక్కడో కనిపించిందంట, ఇది టక్కమని తీసుకొచ్చింది. ఇవాళ పొద్దు నుంచి రాకేష్ నాతో మాట్లాడట్లేదు. ఏదంటే రాలేదు ఇవాళ, ఎందుకు అది రాలా అలా మాట్లాడుతుంది. ఏమండి చెప్, కోపంగా ఉన్నాయి పొద్దున్న. ఇవాళ లంచ్ నాది, ప్లీజ్ సరిగా ఆర్డర్ చేయండి రాకేష్. హరిని ఉంది ఇప్పుడే చేయండి ప్లీజ్ నా ముందు. నేను వచ్చేది హైదరాబాద్ ఇవోక నుంచి తినడానికి. షూటింగ్ ఇస్ సెకండరీ తెలుసా, ప్రైమరీ ఇస్ ఇవోక్ ఫుడ్. ఆల్రైట్, బంగిల్స్ ఇది బాగుంది యాక్చువల్గా అది నాట్ ఫర్ దిస్. చాలా నచ్చింది. సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. దీనికి డ్రెస్ ప్లాన్ చేయాలి. రాకేష్ ఎలా ఉంది అవుట్ఫిట్? నవ్వుతురా, నువ్వు నవ్వుతే బాగాలేదనిపిస్తుంది నాకు. అంత ఇది చేసి
అంటే ఎక్కిరిస్తున్నట్టు 1 సెకండ్. చిన్న డిబ్బి నుంచి నువ్వు ఆ రోజు మింట్ మౌత్ ఫ్రెషనర్ తెచ్చావు కదా, అది ఒకటి తెప్పించి లంచ్ తీసుకుని వచ్చినప్పుడు నేను మళ్ళీ ఈసారి మర్చిపోయాను. రాగి ఇలాచి, రాగి చాక్లెట్, ఇవన్నీ వీగన్ అంట. వీగన్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నా ముంబైలో ఎందుకు దొరకలేదు? నేను చూడట్లే, యాక్చువల్లీ నేను వెళ్ళి చూడాలి. లాషెస్కి నేలుగా అంటించుంటే అయిపోయింది, ఇంకేం లేదు అది. అమ్మాయిలు ప్లీజ్ ఇది నేల్స్ గమ్తో అంటించమాకండి. బికాజ్ ఒక్కసారి అంటిస్తే తర్వాత మీకు ఏం పని లేదు, సర్లే ఆ గమ్ ఎప్పుడు పోతుంది అప్పుడు పోని అలా ఉంటే కనుక ఓకే. బట్ నాకు ఇప్పుడు ఒక్కసారి చేశాను, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్కి వచ్చేలోపు ఆ గమ్ అయితే పోట్ల అలాగే రఫ్గా ఉంది కాబట్టి మళ్ళీ అంటించాల్సింది వస్తుంది. సో ఇట్స్ లైక్ అ విషియస్ సైకిల్ అనమాట. ఐఎమ్ రియల్లీ స్కేర్డ్ బై ది ఎండ్ ఆఫ్ ద షో. నేల్ పరిస్థితి ఏమవుతుందని నాకు నిజంగానే భయం ఉంది. సో మీ న్యాచురల్ నెయిల్సే ఉంచండి, నెయిల్ పెయింట్ వేసుకోండి కావాలంటే, డోంట్ యూజ్ దో స్టిక్కింగ్ వన్స్. ఇది అమ్మగారు ఇచ్చింది యాక్చువల్లీ. 2 మిక్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటేమో హనుమాన్ది ఆరెంజ్ అండ్ ఇంకోటి దత్తగురుది, అది అంగారం లాగా ఉంది. సో ఇదేమో ఇక్కడ పెట్టమని చెప్పింది, ఎప్పుడు బయట ముందు పెట్టాలని అది. అండ్ ఇదేమో ఏదో పసుపు లాగా ఉంది, బట్ నాట్ పసుపు, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. సో ఇదేమో అంతే. సో ఐ కెన్ వేర్ దిస్ యాక్చువల్లీ, ఇట్ లుక్స్ నైస్. ఫుల్ షాప్ ఉంది మన దగ్గర. ఏ కలర్ కావాలి? బ్లాక్ కావాలా, గోల్డ్ కావాలా, బ్రౌన్ కావాలా? కానీ ఇది ఎక్కడ టక్కువనే సోల్ వచ్చేస్తుందని భయం నాకు. ఎన్ని టైం. నో ఐ థింక్ ఐ లైక్ దిస్. నేను వేసేది అదే బెస్ట్, అదే బెస్ట్ బెస్ట్ బెస్ట్. ఎస్ ఐ లైక్ ఇట్. ఇది బికాస్ వెన్ వీ డోంట్ యూస్ కదా చాలా టైం, ఇది సోల్ అండ్ ఇది సెపరేట్ అయిపోతుంది. సో అసలు తక్కువ వాడిన షూస్ ఇవన్నీ, బట్ జస్ట్ బికాస్ దే ఆర్ ఇన్ ద బ్యాగ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, సోల్ అండ్ క్లాత్ అయ్యేది మటీరియల్ అది సెపరేట్ అయిపోతుంది. అదే నేను చెప్పాను లైవ్ డెమో చూపిస్తున్నా. కాంట్ యూస్ దిస్ నా ఉంటుందా అసలు? హరిణి, ఐ థింక్ యు నో వాట్ యూ షుడ్ డూ. దీనికి కూడా, అండ్ మంచి కంపెనీ ఇది కంపెనీ కూడా కాదు, ప్రెమోడ్ది. ఇది ఇక్కడ కూడా చిన్నగా పెట్టేస్తే, అంటే పైకి వరకు కాకుండా చిన్నది లైన్ పెట్టేస్తే అది ఊడిపోకుండా ఉంటుంది. ఇందాక మనకి షూస్ పాడైపోయాయి కదా, చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంది. కానీ ఒకటి SR అని ఏదో ఉంటుందంట గ్లూ, దాన్ని అంటించిన తర్వాత కాసేపు 2 minutes వదిలి స్టిక్ చేసేస్తే అది బౌండ్ అయిపోయింది. ఇంకా అసలు లేదు, దేర్ ఇస్ నో గ్యాప్, ఫిక్స్. బాగా తీయండి. ఇప్పుడు హలో బాయ్. ఓకే, ఇప్పుడు ఇది తొందరగా పెట్టి తొందరగా తీయాలి. వెంటనే మిల్క్ వేసాను కదా, వెంటనే బయట వచ్చేస్తుంది. అర్థమైందా? ఏమైంది? Just feeling low. No, it is not that. Something else is bothering you. What is it? Nothing. It's okay. It's just a journey. Enjoy the process. I like this and color కూడా. బ్రైట్ కలర్ కూడా. కానీ మనం లాస్ట్ యాక్చువల్లీ అమ్మగారికి కూడా ఇదే నచ్చింది. సో ఇవాళ ఆర్డర్ చేసేది సోయా చాప్ టిక్కా అనుకుంటా, అండ్ బటర్ చికెన్ విత్ రైస్ బౌల్. సో బటర్ చికెన్ ఇస్ బేసిక్లీ వీగన్ అన్ని. సో ఇది చూడడానికి అది సూపర్గా ఉంది.
ట్రై కూడా చేసా, బాగుంది. బటర్ చికెన్ అంటే వీగన్ బటర్ చికెన్, ఇది సూపర్గా చేస్తారు తెలుసా, ఇట్ ఇస్ సో గుడ్. ఇదేమో వీగన్ బటర్ చికెన్, సో మాక్ మీటే మొత్తం అంతా. చూడడానికి ఇది చాలా బాగుంది, క్రీమీగా. ట్రై దిస్. ఈరోజు మీరు లంచ్ కరెక్ట్ టైం తింటారు. అవును, ఈరోజు లంచ్ టైం ఇస్ కరెక్ట్. ఎంత అయింది? 2:30 ఏదో అయినట్టుంది. 2 పర్ఫార్మెన్సెస్ అయినాయి, కొంచెం ఫాస్ట్ ఇవాళ. లెట్స్ సీ. చూడండి, చికెన్ లాగే ఉంది ఇది. చూడండి, ఎగ్జాక్ట్లీ చికెన్ లాగే. ఇవాళ నా లంచ్ అద్దరిపోయింది. లంచ్ డబల్ ఎస్ సదా సయ్యద్ అని. సో ఇప్పుడు ఒక ఎపిసోడ్ అయితే అయింది, 5 పర్ఫార్మెన్సెస్. ఇవాళ సాటర్డే జోడి కాబట్టి బోత్ సాటర్డే ఎపిసోడ్స్. ఇవాళ 5 పర్ఫార్మెన్సెస్ అయినాయి, ఇంకా 5 ఉన్నాయి ఇన్ దిస్ అవుట్ఫిట్ విచ్ ఇస్ నెక్స్ట్ వీక్. హాఫ్ సారీ చేయబోతున్నాం బికాజ్ ఇట్ ఈస్ అ డైరెక్టర్ స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పి, అంటే డైరెక్టర్స్ని పిక్ చేసి వాళ్ళు పర్ఫామ్ చేయబోతున్నారు. సో ఏదైనా వేసుకొచ్చు, హాఫ్ సారీ వేసుకుంటున్నా మంచిగా చక్కగా. మాకు బాగా ఇష్టం హాఫ్ సారీ అంటే, అదేనమాట. ఇప్పుడు ఐ థింక్ విల్ చేంజ్ ద అవుట్ఫిట్. సో ఆయన హెయిర్ చేసే లోపల యూ కెన్ ఫైనలైజ్. లేస్ కావాలా? ఏ లేస్ కావాలి? ఏ కావాలి? షేడ్ ఏంటి? ఎక్కడ లేస్ ప్యాకెట్? డార్క్ కావాలా, బ్రైట్ కావాలా, డల్ గోల్డ్ కావాలా? అన్నీ ఉన్నాయి. ఇది బాగుంది కదా రేపటికి, బ్లూ దానికి కదా, బాగుంది. ఇది బాగుంది, చక్కగా ఉంది, కానీ ఈ అవుట్ఫిట్కి వెళ్ళదు. నో, క్యాన్సిల్. ఓకే, లెట్స్ డూ ద టెస్ట్. ఇప్పుడు ఏది పెట్టాలని నువ్వు చెప్పాలి, ఓకేనా? నేనా? ఇవాళ డ్రెస్ నుంచి అన్నీ నువ్వు చెప్పేది చేస్తున్నావు మేము. లేదు మేడం, అమ్మగారు అంట. యాక్చువల్గా అమ్మగారు ఇది చాలా పెద్దది అయిపోయింది కదా, బాగుంది. బాగా. యాక్చువల్గా అమ్మగారికి నాకు ఒకటే నచ్చుతుంది. అది నిజమే, బికాజ్ అమ్మగారికి అది పొద్దున వేసేది నచ్చల. తను వద్దు 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 అంటుంది, నేనేమో సర్లే ఒక చేంజ్కి బాగుంటుంది అంటున్నా. చిన్నగా ఉన్నాయి కదా, మనం ఏదైనా మన దగ్గర ఉన్నది మ్యాచ్ చేసేద్దామా? లేదు మన దగ్గర ఉంది. అయితే దిస్ ఈజ్ ఓన్లీ బెటర్ అనిపిస్తుంది నాకు. బాగుంది అది కదా, సింపుల్గా బట్ దిస్ కదా, అది better. అందుకే పొద్దున ఉన్న గెటప్ ఎంత సింపుల్గా, మంచిగా, ఈజీగా, టకటకటగా రెడీ అయ్యి హ్యాపీగా కూర్చొని ఇప్పుడు ఇవన్నీ వేసి. సో అదేనమాట. ఎంత అయింది టైం? 9:45. 1 పర్ఫార్మెన్స్ ఆల్రెడీ అయిపోయింది. జడ్జెస్ ఎంట్రీ అన్నీ ఇంకా జరగాలి. అంటే శాండ్ యాక్ట్ ఉండేది, మొత్తం అంతా శాండ్తో. వాళ్ళు టెక్నికల్స్ చేశాక మళ్ళీ అవన్నీ తీసి జడ్జెస్ ఎంట్రీ తీసుకొని, అలా కాకుండా స్ట్రేట్ అవే పర్ఫార్మెన్స్కి వెళ్ళారు. ఇప్పుడు జడ్జెస్ ఎంట్రీ అవన్నీ. సో ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 9:45 అంటే ఇంకా 4 పర్ఫార్మెన్సెస్, 10:45, 11:45, 12:45, 1:45, 3. మినిమం 3 అయితే అవుతుంది ఇవాళ కూడా. చూద్దాం, అంటే లాస్ట్ టైం కంటే బెటర్, బట్ చెప్పలేము.
మాస్టర్కి హాయ్ చెప్పండి. ఏం తాగుతున్నారు అడగండి నైట్కి. కాఫీ తాగుతుంది. సో అదే చూడండి, సెట్ ప్రాపర్టీస్ వస్తున్నాయి, అంతా రెడీ అవుతుంది, టైం పడుతుంది. మీకు తెలీదు, ఒక పర్ఫార్మెన్స్ వెనక అంతమంది కష్టాలు ఉంటాయి. విత్ ఫ్రమ్ ద సెట్ ప్రాపర్టీస్ టు ద లైట్ పీపుల్ టు ద కంటెస్టెంట్స్, దేర్ అసిస్టెంట్స్, దేర్ మేకప్ ఆర్టిస్ట్, దేర్ కాస్ట్యూమ్ గైస్, ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ యాట్ ఆల్. అంటే మీరు చూసి ఓ బాగుంది ఇది అది అంటే చెప్తారు కానీ, బట్ behind that there is a lot of hard work and everybody works on their toes. ఏ టైం అయినా సరే ఇదే ఎనర్జీ ఉంటుంది. మేమైతే కొంచెం టైర్డ్ అయిపోతాం కానీ అందరూ మాత్రం పిచ్చి పిచ్చిగా చేస్తారు. సో ఐఎమ్ గ్లాడ్ టు బీ హియర్. మై గాడ్, ఐ లవ్ దిస్ అదేనమాట. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో ఆపుతున్నా, బికాస్ ఎక్కువసేపు అక్కడే ఉంటాను కాబట్టి ఎక్కువ ఏం ఉండదు మీకు చూపించడానికి. అలాగే చూస్తానండి నా వ్లాగ్స్, అలాగే బీబీ జోడీ సీజన్ 2 మంచి మంచి పర్ఫార్మెన్సెస్, మంచి ఎంటర్టైన్మెంట్తో మీ ముందు ప్రతి వీకెండ్ మేము వస్తున్నాం. సో keep watching. Thank you so much for watching this video. If you liked it, give it a thumbs up, share it with your friends, and do subscribe to the channel if you haven't already. I shall see you soon in the next one. Until then, stay safe, feel good, and be blessed. Bye.